ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 25/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మీరే మరలా దేవతలుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ దేవతల నుండి మీరే బ్రాహ్మణులుగా కూడా అవుతారు. దీనినే పిల్లి మొగ్గల ఆట అని అంటారు. ఈ ఆటను గుర్తుంచుకోండి. ఈ ఆటలోనే మొత్తము సృష్టి చక్రపు రహస్యము, బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యము ఇమిడి ఉంది. సంగమ యుగములో పిల్లలైన మీ అందరికీ ఈశ్వరీయ బుద్ధి అనే వారసత్వము లభిస్తున్నది. ఈశ్వరునిలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని మనకు వారసత్వముగా ఇస్తారు. మన బుద్ధి వజ్రతుల్యముగా పారసముగా అవుతోంది. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి నుండి చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నాము. సర్వగుణాలతో మన జోలెను నింపుకుంటున్నాము. ఈరోజు సద్గురువారము, బృహస్పతి వారము. రోజులలో కూడా కొన్ని ఉత్తమ దినాలు ఉంటాయి. బృహస్పతి వారమును ఉన్నతమైనది అని అంటారు. బృహస్పతి అనగా వృక్షపతి వారము నాడు స్కూల్లో లేక కాలేజీలలో చదువును ప్రారంభిస్తారు. ఈ మనుష్యరూపీ వృక్షానికి తండ్రి బీజరూపుడు మరియు అకాలమూర్తి. వృక్షపతి అయిన శివబాబా సచ్చిత్ ఆనంద స్వరూపుడు, మరలా జ్ఞానసాగరుడు కూడా. సత్యయుగములో మీరు సుఖము, శాంతి, పవిత్రతలతో సమృద్ధిగా ఉంటారు. బ్రాహ్మణులైన మీరు అకాలమూర్తులు, అనగా ప్రతి ఆత్మ తన భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉంటుంది. ఇవన్నీ చైతన్యమైన అకాల ఆసనములు. భృకుటి మధ్యలో అకాలమూర్తి అయిన ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మనే సితారా అని కూడా అంటారు. వృక్షపతి అయిన బీజరూపుడు జ్ఞానసాగరుడు. వారి వద్ద మొత్తము సృష్టి చక్రపు జ్ఞానము ఉన్నది. బ్రాహ్మణులైన మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడినవారు. యజ్ఞ సంరక్షణార్థము జగదాంబా సరస్వతిని నిమిత్తముగా ఉంచటం జరిగింది. బాబా మీకు ప్రతి విషయాన్ని బాగా అర్థము చేయిస్తారు. బీజరూపుడైన శివబాబా మరలా బ్రహ్మావత్సలైన మీరందరూ ఈ సంగమయుగములో ఉన్నారు. మరలా మీరే దేవతలుగా అవుతారు. మీరిప్పుడు శూద్ర బుద్ధి గలవారి నుండి పురుషోత్తమ బుద్ధి గలవారిగా తయారవుతున్నారు. బాబా మిమ్మల్ని వజ్రతుల్యమైన పారస బుద్ధిని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు విశాల బుద్ధితో ఉన్నారు. ఈశ్వరునిలో ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ మీకు వారసత్వ రూపములో లభిస్తాయి. కావున మీది ఈశ్వరీయ బుద్ధి. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. జ్ఞానము మరియు యోగముల ద్వారా పతితులను పావనముగా తయారు చేస్తారు. మీరిప్పుడు ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి నుండి చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నారు. మీ బుద్ధి రూపీ జోలలో జ్ఞానరత్నాలను నింపుకుంటున్నారు. జ్ఞానము సంగమయుగములో మాత్రమే లభిస్తుంది. దీని ద్వారా మీరు 21 జన్మలు ప్రారబ్ధాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మాయతో యుద్ధము చేస్తున్నారు. కల్పకల్పము మాయపై విజయాన్ని పొందారు. మీరు శివశక్తి పాండవ సైనికులు.
వికారాల రూపీ రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపచేసేందుకు తండ్రి లభించారు. కావున మీపై బృహస్పతి దశ ఉన్నది. నేడు భారతదేశముపై రాహుదశ ఉంది. వృక్షపతి అయిన తండ్రి వచ్చి అందరిపై బృహస్పతి దశను కూర్చుండబెడతారు. తద్వారా మీకు నిరోగి శరీరము లభిస్తుంది. పిల్లలైన మీరు అర్ధకల్పము అసత్యమైన కథలను వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని చాలా ధ్యానముతో వినాలి. హం సో హం అనగా బ్రాహ్మణులైన మేమే మరలా దేవతలుగా అవుతాము. మరలా క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. దీనినే పిల్లి మొగ్గల ఆట అని కూడా అంటారు. ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ శరీర నిర్వహణ కొరకు ప్రతి కర్మ చేయాలి. బాబా నుండి మీకు జ్ఞానరత్నాలు లభిస్తున్నాయి. వీటి ద్వారా మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీకు అక్కడ ప్రతి వస్తువు కొత్తగా లభిస్తుంది. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి. వజ్ర వైఢూర్యాలన్నీ కొత్తగా ఉంటాయి. మీరు ఇతర విషయాలన్నింటినీ మరచిపోయి పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకోండి. ఫకీరులు కూడా దొర్లుతూ తీర్థాలకు వెళ్తారు. కొందరు కాలినడకన కూడా వెళ్తారు. మీరిప్పుడు బుద్ధి ద్వారా ఆత్మీక యాత్రను చేస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారా మీరు అన్ని రోగాల నుండి ముక్తులైపోతారు. నిరోగులుగా అవుతారు. సత్యయుగములో మీరు ఆరోగ్యవంతులుగా ఉండేవారు. వరదానము: నిర్బలుల నుండి శక్తివంతులుగా అయ్యి అసంభవమును సంభవము చేసే ధైర్యవాన్ ఆత్మాభవ. ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది. ఈ వరదానపు ఆధారముతో మేము పవిత్రులుగా కావలసిందే అన్న ధైర్యముతో కూడిన మొట్టమొదటి సంకల్పమును చేశారు. పిల్లలైన మీరు అనాది ఆదిలో పవిత్రులు. అనేకసార్లు పవిత్రులుగా అయ్యారు మరియు అవుతూనే ఉంటారు. బాబా పదమ గుణాలుగా సహాయాన్ని ఇచ్చారు. స్లోగన్: దృఢ సంకల్పమును చెయ్యటమే వ్రతాన్ని ఆచరించటము. సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని ఉల్లంఘించరు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.